జూన్ 8 చరిత్రలో ఈరోజు ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును 1936 జూన్ 8న ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1920లో ప్రారంభమయ్యాయి. మొదటి కార్యక్రమాన్ని 1923లో రేడియో క్లబ్ ఆఫ్ ముంబై ప్రసారం చేసింది. దీని తర్వాత ముంబై, కోల్కతాలోని 2 ప్రైవేట్ యాజమాన్యాల ట్రాన్స్మిటర్ల నుండి 1927లో ప్రసారాలు జరిగేవి. 1930లో అప్పటి ప్రభుత్వం ఈ ట్రాన్స్మిటర్లను తమ ఆధీనంలోకి తీసుకుని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరుతో ఆపరేట్ చేయడం ప్రారంభించింది. 1936లో దీని పేరు ఆల్ ఇండియా రేడియోగా మార్చబడింది. 1957లో ఆకాశవాణిగా పిలవడం ప్రారంభమైంది. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో 9 రేడియో స్టేషన్లు ఉండేవి. కానీ భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత వీటిలో 3 రేడియో స్టేషన్లు పాకిస్తాన్కి వెళ్ళాయి. ఆ సమయంలో దేశ జనాభాలో రేడియో 11% మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 262 రేడియో స్టేషన్ల ద్వారా భారతదేశ జనాభాలో 99.18% చేరుకుంది. అదే సమయంలో 100 కంటే ఎక్కువ దేశాలలో 25 కంటే ఎక్కువ భాషలలో ఆకాశవాణి ప్రసారం చేయబడుతుంది. ఆల్ ఇండియా రేడియో వార్తా విభాగం ప్రతిరోజు వివిధ భాషల్లో 647 న్యూస్ బులెటిన్లను ప్రసారం చేస్తుంది. ఎయిర్ ఇండియా మొదటి విదేశీ విమానం 1948 జూన్ 8న ఎయిర్ ఇండియా తన మొదటి విదేశీ విమానాన్ని ప్రారంభించింది. ఈ విమానం భారత్, బ్రిటన్ల మధ్య నడిచింది. దాదాపు 5,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా కైరో, జెనీవా అనే 2 ప్రదేశాల్లో విమానం ఆగి జూన్ 10న లండన్ చేరుకుంది. ఈ విమానంలో జేఆర్డీ టాటా, జామ్నగర్ నవాబ్ అమీర్ అలీ ఖాన్ సహా మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానానికి మలబార్ ప్రిన్సెస్ అనే పేరు పెట్టారు. దీని కెప్టెన్ కేఆర్ గుజ్దార్. భారత్ నుంచి లండన్ వెళ్లేందుకు ప్రయాణికుల నుంచి ₹1720 వసూలు చేశారు. ఎయిర్ ఇండియా మునుపటి పేరు టాటా ఎయిర్లైన్స్. జేఆర్డీ టాటా, టాటా ఎయిర్లైన్స్ యజమాని. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం టాటా ఎయిర్లైన్స్లో 49% వాటాను కొనుగోలు చేసి దానిని ఎయిర్ ఇండియాగా మార్చింది. కలబురిగి చర్చి పేలుళ్లు 2000 సంవత్సరం జూన్ 8వ తేదీన కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని సెయింట్ ఆన్స్ చర్చిలో 2 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుడు తర్వాత దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. అందుకే ఈ పేలుళ్లను సీరియల్ చర్చ్ బ్లాస్ట్ అంటారు. కర్ణాటక చర్చిల పేలుళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్, గోవా చర్చిల్లోనూ పేలుళ్లు జరిగాయి. ఈ బ్లాస్ట్ అన్నింటికీ బాధ్యతను దీన్దార్ అంజుమన్ అనే సంస్థ తీసుకుంది. ఈ సంస్థ వారు జగ్జీవన్ రావు నగర్లోని చర్చిలో పేలుడు జరిపిన తర్వాత దాదాపు నెల రోజుల తర్వాత అంటే జూలై 9వ తేదీన తిరిగి వస్తున్నారు. అప్పుడు వారికి పెద్ద ప్రమాదం జరిగింది. వారు తిరిగి వస్తున్న వ్యాన్లో ఉంచిన బాంబులు పేలడంతో 3 ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. ఉగ్రవాదులు వచ్చే దారి చాలా దారుణంగా ఉందని, దీంతో బాంబులు పేలాయని చెబుతారు. అనంతరం ఈ మొత్తం కుంభకోణంలో 23 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. 2014లో కర్ణాటక హైకోర్టు 7 మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. సర్ టిమ్ బెర్నర్స్ జయంతి 1955 జూన్ 8న సర్ టిమ్ బెర్నర్స్-లీ జన్మించారు. ఆయన WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టారు. బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన సర్ టిమ్ బెర్నర్స్-లీని ఇంటర్నెట్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. ఆయన ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఏ ప్రపోజల్ పేరుతో ఒక పేపర్ని ప్రచురించారు. దీనిలో హైపర్ టెక్స్ట్ను ఇంటర్నెట్తో కలపడం ద్వారా సమాచారాన్ని మార్పిడి చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడానికి ఒక వ్యవస్థను సృష్టించారు. దీనికి వరల్డ్ వైడ్ వెబ్ అని పేరు పెట్టారు. దీని తర్వాత మొదటి వెబ్ బ్రౌజర్, ఎడిటర్ని కూడా తయారు చేశారు. సర్ టిమ్ బెర్నర్స్-లీ 1990 డిసెంబర్ 20న నెక్స్ట్ కంప్యూటర్లో ప్రపంచంలోని మొట్టమొదటి వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో సర్వర్ సెటప్ వివరాలను అందించారు. అంతేకాకుండా వెబ్సైట్లో షేర్ చేసిన డేటాను యాక్సెస్ చేసే పద్ధతులను కూడా ఇచ్చారు. 1991 ఆగస్టు 6న వెబ్సైట్ ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. వెబ్సైట్ పేరు info.cern.ch. ఇది నేటికి యాక్టివ్గా ఉంది. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ కోసం సర్ టిమ్ బెర్నర్స్-లీ ఈ మొదటి వెబ్సైట్ని రూపొందించారు. మహాసముద్రాల దినోత్సవం ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 8న జరుపుకుంటారు. ఈ దినోత్సవం మొదటిసారిగా 1992 జూన్ 8న రియో డి జనీరోలోని గ్లోబల్ ఫోరంలో ప్రతిపాదించబడింది. అయితే 2008లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 8ని ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. దీని తర్వాత ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని మొదటిసారిగా 2009లో మన మహాసముద్రాలు మన బాధ్యత అనే థీమ్తో జరుపుకున్నారు. జీవ వైవిధ్యం, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత, వాతావరణ మార్పు, సముద్ర వనరులను విచక్షణారహితంగా ఉపయోగించడం,
మొదలైన అంశాలను హైలైట్ చేయడం, సముద్రాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క లక్ష్యం. దీంతో పాటు మహాసముద్రాలను రక్షించడం, సముద్ర వనరులకు తక్కువ నష్టం కలిగించే పద్ధతులను ఉపయోగించడంపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.